మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అటు 24 వరకు మోహన్ బాబుకు కోర్టు గడువు ఇచ్చిందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 24 తర్వాత మోహన్ బాబుకు నోటీసులు ఇస్తామని, చట్టపర చర్యలు ఉంటాయన్నారు సిపి సుధీర్ బాబు. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ ను కొట్టివేసింది. సో ఇంతకు ముందే ఆయన మీద ఒక అత్యాచారం కేసు నమోదైంది. ఈ విషయంలో రాచకొండ పోలీసులు తనను అరెస్ట్ చేస్తారన్న అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇదే అంశం మీద గతంలోనే విచారణ కూడా జరిగేటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ఈ రోజు కూడా ఈ బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు అయినటువంటి న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇక మోహన్ బాబును అరెస్ట్ చేయడానికి ఇటు రాచకొండ పోలీసులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు 24వ తేదీ వరకు కూడా మోహన్ బాబును అరెస్ట్ చేయకుండా ఇప్పటికే ఆయన కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. కాబట్టి రేపటితో ఈ గడువు ముగుస్తున్నట్టు కూడా ఇప్పటికే రాచకొండ పోలీసులు చెప్తూ ఉన్నారు. మరోవైపు రాచకొండ పోలీసులు మరోసారి మోహన్ బాబుకు నోటీస్ ఇష్యూ చేస్తారు. అనంతరం ఆ నోటీస్ ఆయన నుంచి వివరణ తీసుకుంటారు. అయితే ఈ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడాను ఆయన విచారణకు హాజరు కాకపోతే మాత్రం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికీ పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కోర్టు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కొట్టివేసింది కాబట్టి తదుపరి రాచకొండ పోలీసులు ఒక విచారణకు రావాలంటూ కూడా ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు. దానికి మోహన్ బాబు సమయం కోరేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ సమయం కోరకపోయినా, ఆ నోటీసు స్పందించకపోయినా కూడా ఇక మోహన్ బాబుకు సంబంధించినటువంటి అరెస్ట్ సాధ్యం అంటూ కూడా ఇప్పటికే రాచకొండ పోలీసులు చెబుతూ ఉన్నారు. నోటీసులు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన ఇప్పటికీ చెప్పారు. అయితే మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు ఇద్దరి మధ్య జల్పల్లిలో తన నివాసంలో గొడవ జరిగినప్పుడు ఆ వివాదానికి సంబంధించినటువంటి వార్తలు కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే జర్నలిస్ట్ మీద మోహన్ బాబు దాడి చేశారు. ఇదే సమయంలో అతనికి గాయాలయ్యాయి. అనంతరం పోలీసు అతని మీద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఆందోళనతో ఆ కేసును హత్యాయత్నం కేసుగా మార్చారు. అనంతరం మోహన్ బాబు కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ పోలీసులు నోటీసులకు కూడా స్పందించలేదు. అనంతరం బయటకు మీడియాలో మోహన్ బాబు పరారంతో కూడా వార్తలు వచ్చిన తర్వాత ఆయన అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. తనకు ఆరోగ్యం సహకరించకపోయినందువల్ల తాను రెస్ట్ లో ఉన్నాడు, మరోవైపు మెడికేషన్ లో ఉన్నట్టు కూడా పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం నేపథ్యంలో మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం కూడా ఆయన ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ అంశం మీద విచారణ జరిగిన తర్వాత గతంలో 2 పర్యాయాలు విచారణ జరిగినప్పుడు కోర్టు తాజాగా ఈ రోజు వాయిదా వేసింది. ఈ రోజు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద సుదీర్ఘమైన వాదనలు కొనసాగిన తర్వాత ఈ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి ఇక మోహన్ బాబుకు సంబంధించినటువంటి అంశంలో ఏం జరగబోతున్న ఉత్కంఠ నెలకొనుంది. ఇప్పటికే రాచకొండ పోలీసులు మరోసారి నోటీస్ ఇవ్వడానికైతే సిద్ధమయ్యారు. అనంతరం నోటీసుకు స్పందించకపోతే మాత్రం మోహన్ బాబును అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ శశి.